ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. హరీష్ రావు ఇంటికి పోతే అన్నం పెట్టకుండా ఎవరిని పంపాడు. ఎవడన్నా రాని, వాడు సూట్ వేసుకొని రాని, దోతి కట్టుకొని రాని, చినిగిన గుడ్డలతో పోని, పట్టు పంచలతో పోని, ఖచ్చితంగా నీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు. మరి దేవుడు ఆయనకు ఆ గుణం ఎందుకు ఇచ్చిండో, ఎట్లా ఇచ్చిండో కూడా నాకు తెలియదు. రిసీవింగ్ ఉంటుంది చూసినా, కడుపులో ఏదైనా బాధ పెట్టుకొని చెప్దామని పోతే ది వే ఆఫ్ రిసీవింగ్, ఆయన రిసీవ్ చేసుకునే విధానానికే నీకు సగం బాధ కడుపులో తగ్గిపోతుంది. దట్ ఈస్ హరీష్ రావు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మంత్రిగా పనిచేసినా కూడా హరీష్ రావు ప్రజలతోనే ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏడున్నారు మేడం? అయితే బతుకమ్మ కాడ, లేకపోతే మీ బంగాళాల మా బీసీల కోసం వచ్చిర్రా, మా ఎస్సీల కోసం వచ్చిర్రా, మా ఎస్టీల కోసం వచ్చిర్రా, మా రిజర్వేషన్ల కోసం వచ్చిర్రా, అణగారిన వర్గాల మీద జరుగుతున్న అన్యాయాల కోసం వచ్చిర్రా, త్రిబులారు బాధిత రైతులకు సంఖ్యలు లేచినప్పుడు మీరు వచ్చిర్రా? మీరు ఎప్పుడు వచ్చిండ్రు? మీ అధికారం మొత్తం పోయి మీ మీద కేసు పడి తిహార్ జైల్లో రిమాండ్కు పోయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీరు వచ్చిండ్రు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ ఇజ్జతి కాపాడుకోవాలంటే మీరు సిద్దిపేటకు మాత్రం పోకురి. గజ్వేల్కు పోయినా సరే కేసీఆర్ మీద పోటీ చేసినా మీకు ఒక 4 ఓట్లు ఎక్కువనే పడతాయేమో కానీ హరీష్ రావు దగ్గరికి మాత్రం పోకురి. ఇక మీ రాజకీయ పతనానికి అంతకంటే ఇంకొకటి లేదు.